ఇది సండే మినీ వ్లాగ్. మా పక్కూర్లో తెలిసిన వాళ్ళది ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాము. ఏదో దేవుడికి చేసుకుంటున్నారు. సో సింపుల్గా రెడీ అయ్యాను. అసలు మేము విలేజ్కి షిఫ్ట్ అయినప్పటి నుంచి ఫంక్షన్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎప్పుడు ఏదో ఒక దావత్ ఉంటూనే ఉంటుంది ఊర్లలో. అండ్ మా ఆయనకు కూడా దావత్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో అందుకే మాక్సిమం ఫంక్షన్స్ అయితే అటెండ్ అవుతాము. ఇక వీకెండ్ వచ్చిందంటే 100% వెళ్తాము. ఫంక్షన్లో అయితే బగారా రైస్, చికెన్, మటన్ పెట్టారు. ఇక రిటర్న్ లో వస్తుంటే మా ఊడు మా ఇంటి పక్కన చెరువు దగ్గర ఆపమన్నాడు కారు. కాసేపు ఆడుకుంటానని. ఇట్లా కార్ ఆపినమో లేదో చిన్న యాక్సిడెంట్ అయితే అయింది. యాక్చువల్లీ ఈ రూట్ లో 4th యాక్సిడెంట్ మా కళ్ళ ముందే జరిగింది. ఏంటో మరి ప్రాబ్లం తెలీదు. ఊరికనే బండ్లు స్కిడ్ అయిపోతా ఉంటాయి ఇక్కడ. ఇంకా నయం ఎవరికి ఏం కాలేదు. ఇంకా మా ఊడు కాసేపు ఆడుకున్న తర్వాత మేము డైరెక్ట్ పొలంకి వెళ్ళిపోయినాము. ఎందుకు అక్కడ డైరెక్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్ళొచ్చు కదా పొలంకి అంటారు. ఆయన ఇంటికి వెళ్తే అసలు ఇంకా బయటికి వెళ్ళాడు. కాసేపు పడుకుంటాను, హాఫ్ అన్ అవర్ పడుకుంటాను అని చెప్పేసి టైం అంతా వేస్ట్ చేస్తాడు. సో అందుకే డైరెక్ట్ వెళ్ళిపోయినాం. ఈ చెరువు దగ్గర ఒక రావి చెట్టు ఉంటుంది. కొన్ని ఆకులు అయితే తీసుకొని వెళ్ళాను. పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ కషాయం చాలా హెల్ప్ అవుతుంది. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకే చెప్తున్నాను. నేను ఆల్మోస్ట్ 12 years నుంచి నైట్ షిఫ్ట్ చేస్తున్నాను. నాకు ఇలాంటి హోమ్ రెమెడీస్ వల్లనే మా ఊడు పుట్టి ఎలాంటి మెడిసిన్స్ లేకుండా నా ప్రెగ్నెన్సీ జర్నీ కావాలంటే చెప్పండి, ఒక వీడియో చేస్తాను. నైట్ షిఫ్ట్ చేస్తూ పీసీఓడి థైరాయిడ్తో ఎలా ప్రెగ్నెన్సీ అండ్ నార్మల్ డెలివరీ అయిందో